అందరికీ నమస్కారం అండి. అక్కడ ఒక పాస్టర్ గారు ఒక సువార్తికురో దేవుడి గురించి చెప్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. అక్కడ ఒక అతన్ని పట్టుకొని కొడుతుండు. అతన్ని కొట్టే రైట్స్ ఎవరిచ్చారండి? అతనికి నువ్వు ఎందుకు రోడ్ల మీద ఇలా చెప్తున్నావు అని అడిగే హక్కు ఆయనకి ఎవరిచ్చారు? ఆయన ఏం చేస్తున్నాడు? దొంగతనం చేస్తున్నాడా? దోపిడీ చేస్తున్నాడా? హత్యలు చేస్తున్నాడా? లేకపోతే వాళ్ళ ఇంటి ముంగల ఏమన్నా దుర్భాషలు ఆడుతున్నాడా? అసలు ఆయనని ఏ కారణంగా కొడుతున్నాడు? మనిషి ఎవరిష్టాసారంగా వాళ్ళు ఉండొచ్చు కదా. ఇది స్వతంత్రం, ప్రతి ఒక్క మనిషికి ఒక స్వతంత్రం ఉంది. ఎవరిష్టాసారంగా వాళ్ళు జీవించవచ్చు. నువ్వేంది అది అని అడిగే రైట్స్ ఎవరికి లేవు కదా. ఒక దొంగతనం చేస్తేనో, ఒక హత్య చేస్తేనో, ఒక దుర్భాషలు ఆడితేనో, ఒకరిని హింసిస్తేనో, లేకపోతే ఏదో ఆడ ఒకరిని హానికరమైన పని చేస్తే అది నిలదీసి అడగొచ్చు, కొట్టొచ్చు. ఆయన దేవుడు సువార్త చేస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు దేవుడు, ఎవరి దేవుళ్ళు వాళ్ళ గురించి చెప్పుకున్నట్టే ఆయన దేవుడి గురించి ఆయన. కొంతమంది గుళ్ళల్లో మైకులు పెట్టుకొని చెప్తారు. ఈ క్రైస్తవులేమో కొంతమంది ఇల్లు తిరిగి దేవుడి గురించి చెప్పాలి, దేవుడి గురించి ప్రకటించాలి, తెలియజేయాలి అని క్రైస్తవుల పని. సువార్త చేయడం, సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించండి అని దేవుడు వాక్యం ఉంది కాబట్టి వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు గ్రామానికి, వీధికి కొంతమంది తిరిగి సువార్త ప్రకటిస్తారు. దానిలో తప్పేంది? ఇష్టమైతే వినాలి, లేకపోతే వెళ్ళిపోవాలి. మాకొద్దులే బాబు, మీ దేవుడికి మీకు ఓదండం అని వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు వీధిన మైకులు పెడతారు దేవుళ్ళను. అట్లా ప్రతి ఒక్కళ్ళ దేవుళ్ళ గురించి ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటున్నారు కదా. కేవలం క్రైస్తవులు యేసుక్రీస్తు గారిని గురించి చెప్తేనే ఎందుకు కొడుతున్నారు? అసలు కొట్టే రైట్స్ ఎవరికి ఇచ్చారు? పోలీసులకే మనిషిని ఉచితంగా మనిషిని కొట్టే రైట్స్ పోలీసులకు, గవర్నమెంట్కే లేదు. తప్పు చేస్తే తప్ప ఎవరిని కొట్టే రైట్స్ లేవు. ఇట్లా ఉంది న్యాయం, ఇట్లా దగలబడిపోతుంది న్యాయం లేదు అసలు. ఎవరు ఇష్టసారం వాళ్ళే.